పిఠాపురం నియోజకవర్గం పెద్దలు గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారు పార్టీలో జాయిన్ అయిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా వారికి సంబంధించిన మనుషులందరినీ కూడా అక్కడ ప్రతి ఒక్కరూ కూడా శాసనసభ్యులుగా చేయాలనే సంకల్పంతో ఆ రోజు నుంచి ఈ రోజు ప్రతి ఒక్కరిని పిలిపించి చెప్పే కార్యక్రమం ప్రత్యేకమైన శ్రద్ధ ఈ పిఠాపురం నియోజకవర్గం మీద పెట్టి వంగా గీతా విశ్వనాథ్ గెలుపు కోసం అలాగే ఎంపీ చలమలశెట్టి సునీల్ గారు నెగ్గడం కోసం ఆయన చేసే కృషికి ఈ వేదిక ద్వారా పిఠాపురం నియోజకవర్గ ప్రజానికం తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ సమావేశానికి వచ్చేసి వారు చెప్పినటువంటి సూచనలు కానీ ఇవన్నీ కూడా వారి మనసులో ఉన్న బాధ, సోషల్ మీడియాలో ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు, ఇటువంటివన్నీ కూడా చెప్పి మీరు ఏ రకంగా దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ తీసుకోవడానికి గల ప్రయత్నాలన్నీ కూడా గత 2-3 నెలలుగా చేస్తున్నప్పటికీ ఉన్నది 10 రోజుల కాలం. ఈ 10 రోజుల కాలంలో సంఘటితంగా ఏదైతే చెప్పారో సూచనలు ప్రతి వార్డులోని 5-10 మంది తిరిగి ప్రతి ఇంటికి వెళ్లి ఈ ఎలక్షన్ మాది అనే దిశగా మీరందరూ చేస్తే తప్పనిసరిగా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వస్తుందని చెప్పేసి ఆయన చెప్పిన సూచన మేరకు మీరందరూ కూడా అదే త్రికరణ శుద్ధిగా మీరందరూ కూడా పనిచేయాలని ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే ఆ రోజు గత 25 సంవత్సరాలుగా మీతో మమేకమై మీతో కలిసిమెలిసి ఉండి 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా మొన్న ఎమ్మెల్యేగా ఎంపీగా గీత గారిని ఏ రకంగా నెగ్గించారో అదేవిధంగా అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో మీరందరూ కూడా చేసి ఈ ఎలక్షన్ ని జగన్ గారి నమ్మకాన్ని, మన పద్మనాభం గారి నమ్మకాన్ని రొమ్ము చేయకుండా ప్రతి ఒక్కరు కూడా త్రికరణ పనిచేయాలని పేరున పిఠాపురం నియోజకవర్గ ప్రధానికంగా కూడా పేరున కోరుతా ఉన్నా. ఏదైతే అలాగే మొన్న సిద్ధం సభ కూడా మన పిఠాపురంలో పెట్టాలనుకున్నా, కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పిఠాపురానికి ప్రత్యేక మీటింగ్ వస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. త్వరలో ఆ మీటింగ్ కూడా జరగబోతా ఉంది. ఆ మీటింగ్ కి మీరందరూ కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజానికం అందరూ కూడా వచ్చి ఆ మీటింగ్ ని సక్సెస్ చేస్తారని పేరున ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. అలాగే మీ అందరికీ కూడా చిన్న విషయాలు 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూశారు. అతి చిన్న వయసులో ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఎన్టీ రామారావు గారికి ఎన్నిపోటు పిలిచి ఆయన పెట్టినటువంటి కిలో 2 రూపాయల బియ్యం పథకాన్ని కూడా వచ్చిన వెంటనే 5.5 చేసినటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం చేస్తే ఆయన వచ్చిన వెంటనే మళ్ళా ప్రవేశపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎన్నో మోసపూరిత మాటలతోటి మళ్ళా ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది ఈ ముఖ్యమంత్రి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు నేను బీజేపీ శాసనసభ్యుడిగా నెగ్గినా కూడా, ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి, ఈ నియోజకవర్గంలో ఉన్న రోడ్లన్నింటినీ కూడా వేయించినటువంటి ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా
నేను రాజశేఖర రెడ్డి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి అంకితమైపోయిన ఈ జీవితం నాది చివరంట జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటుంది. అందులో ఎటువంటి ఎన్ని రకాలుగా మీరు రకరకాల వాట్సాప్లు పెట్టినా ఏమి చేసినా నాది ఒకటే మాట ఒకటే పాట అని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇది అలాగే చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి అందరికీ కూడా నేనున్నాను అని భరోసా కల్పిస్తూ ఆయన పెట్టినటువంటి పథకాలన్నింటినీ కూడా ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టోను కూడా రోజా తప్పకుండా 99.5% అమలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలోనే చేయనటువంటి ముఖ్యమంత్రిగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మన్నలు పొంది ఈ రోజున ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకున్నావా అని దిశగా ప్రతి ఒక్కరు ఉన్నారు. ప్రజలు రెడీగా ఉన్నారు. మీరందరూ సిద్ధమా అని చెప్పేసి మీరందరూ కూడా చైతన్య చుట్టుగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి పథకానికి గుర్తుగా మీరందరూ కూడా ప్రజలసిద్ధిగా పనిచేసి ఆ ఓట్లన్నింటినీ కూడా ఓట్ల రూపంలో తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ రోజున పెద్దలు గౌరవనీయులు ముదగల పద్మనాభం గారికి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ